హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట, అందుకనే వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట వైజాగ్ వెళ్ళడానికి. వైజాగ్ వెళ్తున్నట్టు ఎవరికి తెలియదు, నాకు తనకి తప్ప ఇంకెవరికి తెలియదు అనమాట. ఇందాకే టికెట్స్ అనేవి బుక్ చేశాను. యాక్చువల్గా ఎప్పటి నుంచి వెళ్దామని ప్లాన్ అనమాట, కానీ చెప్పకుండా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చినట్టు వెళ్దామని చెప్పేసి మేము అనుకున్నాము. సో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, అందుకనే ఇక్కడ ప్యాక్ చేసినట్టు ఒక వీడియో కూడా తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఒంట్లో బాగాలేదనమాట, అందుకనే నేను నా ఫేస్ నేను అలా ఉన్నాను. సో అది ఇగ్నోర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. మేము నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట, బస్ జర్నీ, అది బస్ బుక్ చేసుకున్నాం మేము. ఇంకా సో ఏంటంటే ఎవ్రీ డే నైట్ 10 o'clockకి మాకు వీడియో కాల్ ఉంటుంది అనమాట, ఫ్యామిలీ అందరం మాట్లాడుకుంటాం. కానీ ఆ రోజు నేను ఏదో ఒకలాగా అంటే వీడియో తీస్తున్నాను, నేను వేరే బయటకు వెళ్తున్నాను అని చెప్పి అలా మేనేజ్ చేస్తాను అనమాట. ఇంకా మా మమ్మీ ఏమో అవునా అని చెప్పేసి సరే అనుకుంది, కానీ మా మమ్మీకి అసలు ఎవ్వరికీ తెలియదు మేము వెళ్తున్నట్టు. ఇక్కడ ఏంటంటే వస్తున్న దారిలో క్రికెట్, ఆ రోజు ఇండియా మ్యాచ్ విన్ అయింది కదా, సో అప్పుడు ఇక్కడ రోడ్డు మీద చాలా హంగామా అవుతుందన్నమాట, అది వీడియో తీశాను నేను. యాక్చువల్గా ఎప్పటి నుంచో మా అబ్బాయి వెళ్దాం వెళ్దాం అంటే నేనే ఇంకా కొంచెం వెళ్దాం అన్నాను అనమాట. సో ఇంకా సడన్గా బయలుదేరాం అనమాట మేము. సడన్ సర్ప్రైజ్ ఇద్దాము ఎవరికి తెలియకుండా అని చెప్పి. సో ఇక్కడ చూడండి రియాక్షన్ వీడియోస్ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. యాక్చువల్గా కిందన ఏమో ఎక్కడో దొరికిపోవచ్చేమో అనుకున్నాం మేము, కానీ కిందన ఎవరు లేరనమాట, అపార్ట్మెంట్ కిందన. ఇంకా పైన ఇప్పుడు డోర్ ఎవరు తీస్తారు ఏంటి అని చెప్పేసి అనుకున్నాము, కానీ మా డాడీ వచ్చారు. చూడండి ఆ రియాక్షన్ వీడియోస్ అన్నీ. ఇంకోటి, నేను వైజాగ్ వెళ్తున్నాం అనగానే మా అబ్బాయి రియాక్షన్ కూడా ఉంది, కానీ నేను తీయలేదనమాట. నేను రోడ్ మీద చెప్పేసాను అనమాట, డ్రైవింగ్లో వెళ్తున్నప్పుడు ఇంకా వైజాగ్ వెళ్తున్నా అంటే అవునా అనుకొని చెప్పేసాను అనమాట. ఆ వీడియో అనేది రియాక్షన్ అంటే తీయలేదనమాట నేను. ముందుకు రంగా చుట్టాలు వచ్చాను, చుట్టాలు వచ్చాడు. రండి రండి. మమ్మీ ఇన్స్టాగ్రామ్ గేటి అయ్యో అయ్యో వీడియో తీస్తున్నాను. వీడియో మ్యాక్సిమం నేను రాగానే పెడుతున్నాను, ఎందుకంటే రియాక్షన్ వీడియో రాగా పెడితేనే బాగుంటుంది కదా. నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే మా మమ్మీకి నేను చెప్పాను కదా వీడియో తీస్తున్నాను అనగానే చిచ్చి నేను బాగాలేదని చెప్పి వెళ్ళిపోయింది అనమాట లోపలికి. యాక్చువల్గా అప్పుడే పనులు చేసుకొని రెస్ట్ తీసుకుంటుందంట. 12:30 అంత అయింది మేము వెళ్ళేటప్పటికి. సో అదనమాట ఈ మా పేరెంట్స్ రియాక్షన్. సో ఆ తర్వాత ఏంటంటే మా చెల్లి రియాక్షన్ ఉందనమాట. అంటే మా చెల్లికేమో నేను మమ్మీ నువ్వు వీడియో కాల్ మాట్లాడు, నేను సడన్గా మధ్యలో వస్తాను అనగానే మా మమ్మీ అలాగే చేసి వెళ్ళి మా చెల్లి చూడగానే మా చెల్లేమో సడన్గా చూసింది. నేను ఎప్పుడు వీడియో కాల్ అంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను కూడా జాయిన్ అవుతాను అనమాట. అలాంటిది ఏంటి మమ్మీ వీడియో కాల్లోనే నేను కూడా ఉన్నానని ఒక సెకండ్ అలా షాక్ అయిపోయి ఉండిపోయి మళ్ళీ టక్కుమని మా చెల్లి అవును బోనక్కేంటి ఇక్కడ ఉంది అనుకొని అన్నదనమాట. ఇదేంటిది బోనక్క వైజాగ్ వచ్చిందా అని చెప్పేసి అడిగింది. ఆ రియాక్షన్ వీడియో భలే ఉంటుంది, కానీ పోయింది ఇది. నాకు స్టోరీస్ ఎక్కువైపోయిందని డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మా చెల్లిది కూడా రియాక్షన్ వీడియో పోయినట్టుంది. నాకైతే చాలా బాధగా అనిపించింది, అయ్యా ఎలా పోయింది అని చెప్పి. అన్నీ ఉన్నాయి మా చెల్లిది తప్ప. ఆ రియాక్షన్ వీడియో భలే ఉంటుంది, అందుకని ఇంకా అది లేదని చెప్పి మా చెల్లిది ఏదో క్లిప్ ఉంటే పెట్టాను అనమాట నేను. యాక్చువల్గా తనేమనుకుందంట వీడియో కాల్ ఎలా వచ్చేసింది, ఒకే దాంట్లో 2 వీడియో కాల్ ఎలా వచ్చేసి అనుకుందంట. ఫోన్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా ఏంటి అనుకుందంట, కానీ తనకు తెలియదు మేము అత్యా ఇందాకే సస్పెన్స్ అంట, సడన్ గా వచ్చారు సస్పెన్స్. మేము కూడా ఆశ్చర్యపోయాం.
సడన్గా వచ్చి చుట్టాలు వచ్చారు అంటున్నారు ఈయన. అయిపోయిందమ్మా. అదే అబ్బో ఏంటమ్మా? నేనా చికెన్ అమ్మా. ఈరోజే వచ్చాం. హాలిడేస్ అంటే మామూలుగానే. ఇదే ఈ సర్ప్రైజ్ ఇద్దామనే కాల్ చేసా అనమాట. ఇదంతా అయిపోయాక ఈవినింగ్ మేము ఇంకా బీచ్కి వెళ్ళాం అనమాట. మేము రాగానే మా డాడీ మమ్మీ చాలా హ్యాపీ అయిపోయారు. వెంటనే ఇంక మళ్ళీ చికెన్ తెప్పించి అన్నీ తెప్పించి ఇంకా ఫుల్ వంటలు అన్నీ చేసింది అనమాట మా మమ్మీ, స్పెషల్స్ అన్నీ. ఇంకా నైట్ ఏమో మేము ఇంకా ఈవినింగ్ బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. బీచ్కి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడూ ఏదో ఒకటి కొనుక్కొని స్నాక్స్ అక్కడ కార్లోనే కూర్చుంటాం, కానీ అలా తింటాం అనమాట బీచ్ చూసుకుంటూ. మా మమ్మీ ఏమో మంచూరియా చేసిందనమాట. సో అది పట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చొని అలా బీచ్ చూసుకుంటూ తిన్నామన్నమాట మేము. ఇంకా వీడియో అనేది అంతగా తీయలేదు బీచ్ దగ్గర, ఇంకా అటు సైడ్ మొత్తం. ఈసారి వెళ్ళినప్పుడు క్లియర్గా తీస్తాను. ఇంకా సంపత్ వినాయక టెంపుల్ అయితే ఫేమస్ అనమాట వైజాగ్లోని. సో ఆ వీడియో కూడా నేను ఈసారి తీస్తాను. బీచ్కి వెళ్తున్నాం అనమాట సాయంత్రం అలాగా. ఇక్కడ మా కార్కి గాలి కొడుతున్నాం. ఇది బీచ్కి వచ్చేసాం. మేము ఎప్పుడు అలాగా చూసుకుంటూ, అంటే యాక్చువల్గా మా డాడీ అంతగా బీచ్లో దిగినవారు అనమాట. ఈ మధ్య మేము బీచ్లో వాటర్లో దిగడం అలా చేస్తున్నాము. ఎందుకంటే మా డాడీ అక్కడే ఎక్కువ వర్క్ చేస్తారు కదా, అంటే మా డాడీ పోర్ట్లో జాబ్ అనమాట. సో అక్కడ చాలా ప్రమాదాలు అన్నీ అవుతాయని మా డాడీ ఎప్పుడూ వాటర్ దగ్గర దిగినవారు అనమాట. ఈ మధ్య అలా దిగుతున్నాం మేము. సో ఈసారి అయితే మేమేం దిగలేదు, జస్ట్ అలా కారులో నుంచి వెళ్తూ చూసుకొని కారులోనే ఇంకా తినేసి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు మేము క్రీమ్ క్యాస్టల్లోనే మా డాడీ మాకు థిక్ షేక్స్ ఇప్పించారన్నమాట. మాకు చాలా ఇష్టం అని చెప్పి. కానీ ఆ థిక్ షేక్స్ మాత్రం అది పాడు చేస్తాడు అసలు. ఆ వీడియో కూడా పెట్టాను చూడండి. సో అంతా అయిపోయాక మేము తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట నైట్. అప్పుడు మా మాయ మా తాతయ్య రియాక్షన్ ఉంటుంది చూడండి. రోబోట్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు వస్తుంది. ఇంకా మేము అలా సాంగ్స్ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ అలాగే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అక్కడ గ్రీన్ కలర్గా కనిపిస్తుంది కదా, అదే సంపత్ వినాయక టెంపుల్ అనమాట. మనకి ఏ కొత్త బళ్ళు వచ్చినా మ్యాక్సిమం ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాతే వెళ్తారనమాట. వెహికల్స్ తీసుకొని వచ్చి ఇక్కడే పూజ చేయించుకుంటారు. చాలా ఫేమస్ అనమాట ఈ గుడి అనేది. ఈసారి నాకు ఎప్పుడైనా వీలవుతే అక్కడికి వెళ్ళినప్పుడు నేను క్లియర్గా వీడియో తీసి పెడతాను. నేను క్రీమ్ క్యాస్టల్ చెప్పాను కదా, ఇదే అనమాట. అంటే క్రీమ్ షేక్స్ ముందు క్రీమ్ క్యాస్టల్లోనే ఉండేది నేమ్. సో ఇక్కడ థిక్ షేక్స్ బాగుంటాయని చెప్పి మా మమ్మీ ఎప్పుడైతే తాగాలనుకుంటే ఇక్కడికి వచ్చి తాగామన్నమాట థిక్ షేక్స్. కానీ మేము 3 నట్స్ తీసుకున్నాం. మా హస్బెండ్ ఏమో బ్రౌనీ అదైతే చాక్లెట్స్ సంబంధించింది తీసుకున్నాం. కానీ తనది బాగుంది, కానీ మా ఇద్దరిది మాత్రం అసలు థిక్ షేక్ని మిల్క్ షేక్లా చేస్తాడు అనమాట. ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు మా మాయని లోపల రప్పించడానికి. కానీ మా మాయకి తెలియదు మేము ఉన్నామని. మా మమ్మీ డాడీ ఉన్నారని తెలుసు, కానీ మేము ఉన్నామని తెలియదు. రియాక్షన్ తీయడానికి చాలాసేపు పట్టింది అనమాట. అంటే మా మాయ ఆఫీస్ నుంచి వచ్చారు. ఇంకా బబ్బు అంటే మా మాయ కొడుకు బయట ఉన్నాడు అనమాట నూడిల్ షాప్ దగ్గర. సో తను తీసుకురావాలని అటు వెళ్ళిపోతున్నారు. ఒకసారి లోపలికి రండి అంటుంటే అక్కడ వరకే హాల్ వరకే ఉంటున్నారు, కానీ బెడ్రూమ్ వరకు రావట్లేదు అనమాట. అప్పుడు ఇంకా మా మమ్మీ మా అత్తయ్య బలవంతంగా ఇంక తీసుకురాగానే సడన్గా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చూసి మమ్మల్ని షాక్ అయ్యారనమాట. అది ఈ రియాక్షన్ వీడియోస్ అయితే అది.
సో ఇంకేంటంటే మా తాతయ్య అంటే మా డాడీ ఉన్న బాండ్ను మా తాతయ్య కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నాను. కానీ మా తాతయ్య ఏమో 2021లో చనిపోయాడు అనమాట. సో మా తాతయ్యను మా నాన్నమ్మ ఫొటోస్ కూడా పెడతాను చూడండి. మా తాతయ్య ఉండుంటే ఇంకా బోల్డ్ వీడియోస్ వచ్చేవి. మా తాతయ్య డ్యాన్స్ అలాగే చేసేవాడు, ఇంకా కామెడీగా అప్పుడప్పుడు మాట్లాడతాడు మా తాతయ్య. సో భలేగా నవ్వు వస్తుంది అందరికీ. కానీ ఏం చేస్తాం, మా తాతయ్య అంటే సడన్గా ఒంట్లో బాగోకపోవడం వల్ల తాతయ్య ఎక్స్పైర్ అయిపోయాడు అనమాట. ఇందాక తాతయ్య చూపించాను కదా, ఆ తాతయ్య మా మమ్మీ వాళ్ళ డాడీ. ఇప్పుడు ఫోటో చూపిస్తాను కదా, మా డాడీ వాళ్ళ డాడీ అనమాట. ఇప్పుడు నేను రియాక్షన్ వీడియో తీశాను కదా, మా అత్తయ్య మావయ్య అన్నాను కదా, అందరూ మా మమ్మీ సైడ్ అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వదిన. సో ఇదన్నమాట. ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాను చూడండి. మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట. డాడీ వాళ్ళ మమ్మీ ఎప్పుడో చనిపోయారో, ఆవిడ చనిపోయిన తర్వాత నేను పుట్టాను అనమాట. సో అందుకనే నన్ను అమ్మ అన్నట్టు అనుకుంటారు మా డాడీ వాళ్ళు. ఆవిడ పేరే నాకు పెట్టారనమాట. అంటే బోనా కాదు, వేరే నేమ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.